మన ఆశ్రమంలో అనాథుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంతవరకు మనం ఎంతో మంది అనాథ జీవులకు శాశ్వత ఉపాధులు కల్పిస్తూ వచ్చాం. మనం ఎన్నో కష్టాలతో సంస్థ నడుపుతూ వచ్చాం. నట్ట నడి సముద్రంలో నడుస్తున్న నావను దరికి చేర్చకుండా వదిలివేయటానికి మనసొప్పటం లేదు. అవును స్వామి, అలా మనం చెయ్యకూడదు. తప్పు కాదా? మంగమ్మ, అందరికీ భోజన సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగ్గా ఉన్నాయి స్వామి. కానీ ఏమిటి? ఆహార పదార్థాలు ఇక 2 రోజుల వరకు రావచ్చు. దైవేచ్ఛ. బీడీ కాల్చకూడదు బాబు, ఆరోగ్యానికి మంచిది కాదు. పర్వాలేదులే స్వామి, చిన్నతనం నుంచి కాలుస్తూనే ఉన్నాను. ఉగ్గుపాలతో వచ్చింది ఊపిరాగితే గారిపోదు. పోనీ కాల్చు, కానీ నా ముందు మాత్రం కాల్చొద్దు. తమరు దేవుళ్ళు లాంటి వారు. మీ ముందు కాల్చకపోతే ఇంకెవరి ముందు కాల్చకూడదు. దట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ స్వామి. రండి కూర్చోండి. బట్టలైనా ఉతికి వేసుకోకూడదా? ఆత్మకు శరీరమే బట్ట. మనస్సు పవిత్రంగా ఉన్నంత వరకు ఈ బట్టలు ఏమీ చేయలేవు స్వామి. అది నిజమే బాబు, కానీ మురికి బట్టలు నీలో ఉన్న మురికిని సూచిస్తాయి బాబు. సివిలైజేషన్ విల్ నాట్ బి ఇన్ బట్టలు స్వామి. వాట్? అది నిజమే. ఇక విషయానికి వస్తాను. ఏమిటో చెప్పండి. మన సంస్థకు ఆర్థిక పరిస్థితి బాగా ముంచుకొచ్చింది. మనం ఈ ఖర్చులు తగ్గించుకుంటే సరిపోయా. అది జరిగే పని కాదు. అలా అయితే ఆదాయాన్ని పెంచుకుంటే పోయే. చేరుసా అంటే ఏంటి స్వామి? నాకు తెలీదు, కానీ ఆ ఠంగ్ అనేటువంటి శబ్దం గుడిలో గంట కొట్టినట్లు వినిపిస్తుంది. శివ శివ. మహాప్రసాదం. బిడ్డ, ధన సమస్యను ఆ ఇంగ్లీషు వాడు పోతూ పోతూ మనకొదిలేడే. అది ఇంకో 3 నెలల్లో మనల్ని వదిలిపోతుంది. అది పోకుండా మనం చేయాలి. ఏరా పైడి తల్లి? కత్తి, తుపాకీ, పిస్టల్. పోలీసు వారి కృపా కటాక్షాలు మన మీద ఉన్నాయి. ఆ బిడ్డకేమైనా జరిగితే అనుమానం మన మీదకి వస్తుంది. కరెక్ట్ స్వామి, ఇన్నాళ్లకు నువ్వు సరిగ్గా ఆలోచించావు. ఒరే పైడి తల్లి, నన్ను మీరు అని పిలవరా? గుర్రం ఎక్కాక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి స్వామి. సరైన ఆలోచన ఒకటి చెప్పు నాయనా. నువ్వు మనసు పెడితే అదేమంత కష్టమైన పని కాదు. మనసు పెట్టాను, ప్లాన్ వేస్తున్నాను.